హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ తోటి డైలీ అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,156 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ రేంజ్ 24,117 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒక పర్సనల్ ఒపీనియన్. మీరు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, అంటే నేనైతే ఎవరైతే 3 years కంటే బిలో ఉంటారో వాళ్ళైతే బిగినర్స్ కింద నేనైతే కౌంట్ చేస్తాను. వాళ్ళైతే అబ్జర్వేషన్ అయితే చేయండి. ఏదైతే మీకు 3 years కంటే ఏవో మీకు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే మీరు రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ అయితే చేస్తారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనమైతే బౌలింగర్ పాయింట్స్ అయితే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనమైతే చూద్దాం. దీంతో అయితే చేసుకుని మ్యాక్సిమం ఇదే అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. మీరు వీడియోలు ప్రతిరోజు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు దీన్ని ఈ రకంగా మీరు సెట్ చేసి బౌలింగర్ బ్యాండ్స్ సెట్ చేసుకున్న తర్వాత 50,298 బిలో ఉంటే మీకు అనేది పిఈ సైడ్ మాత్రం ఉండండి. అంటే మార్కెట్ అనేది 50,000 వరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 50,000 మార్క్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అయితే స్ట్రాంగ్, అంటే ఇక్కడికి వచ్చిందంటే స్ట్రాంగ్ 50,207 రేంజ్కి వచ్చిందంటే స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఫర్దర్గా మాత్రం ఈ రేంజ్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అప్ సైడ్ మూవ్ అవడానికి మాత్రం 50,600 మాత్రం మార్కెట్ మూవ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 50,600 వరకు ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జోన్. 50,400 మాత్రం స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఇది పైన ఉంటే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్. ఈ రకంగా మాత్రం మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిస్క్ రివార్డ్ తోటి ట్రేడ్ చేసిన వాళ్ళైతే, ఎవరైతే ప్రాపర్గా ఒక రిస్క్ రివార్డ్తో ట్రేడ్ చేస్తారో వాళ్ళైతే ట్రేడింగ్ మాత్రం సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 90% ట్రేడర్స్ అనేది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నారు. అందుగురించి దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడింగ్ అనేది చేయండి. లేదంటే మీరు కామ్గా మీరు అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే చేసుకోండి. ఇది బెటర్ ఆపర్చునిటీ. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీని కూడా మనము చూద్దాం. $24,244 రేంజ్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 24,244 మేజర్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అప్ సైడ్కి స్ట్రాంగ్ బయింగ్ జోన్ 24,300 స్ట్రాంగ్ బయింగ్ జోన్. 24,186 అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడికైతే ఫర్దర్గా మాత్రం 24,000 వరకు 24,040 వరకు మార్కెట్ రావడానికి అయితే 24,000 మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయితే మాత్రం 24,400 ఈ రేంజ్కి మాత్రం మార్కెట్ మూవ్ అవడానికి మాత్రం ఇండికేషన్స్ అని ఆల్రెడీ ఇక్కడికి మాత్రం ఓపెన్ అయింది. ఇంకా ఫర్దర్గా మాత్రం అప్ సైడ్ లో అని చెప్పేసి మనమైతే చూద్దాం. ఇక్కడ ఏదైతే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటారో ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఫ్రైడే అనేది వోల్టాలిటీ మాత్రం ఉంటుంది. ఏదైతే మీరు కాల్ తీసుకున్న తీసుకున్న ప్రీమియం అనేది రిడ్యూస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. అది ఏదైనా కూడా రిడ్యూస్ అవుతుంది. లేదంటే మీరు సెన్సెక్స్ తీసుకుంటే మాత్రం ఏదైతే మీరు అపోజిట్కి తీసుకున్నారో ఒక్కసారిగా దీని అనేది మీ అమౌంట్ అనేది లాస్ అవడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సెన్సెక్స్లో ట్రేడింగ్ చేస్తే అది ఒక అంటే మన ప్రాఫిట్ కంటే లాస్ అయితే ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఎవరైతే రిస్క్ రివార్డ్ తోటి అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి సెన్సెక్స్ కూడా మనం ఫర్దర్గా చూసి మాత్రం దీనైతే క్లోజ్ చేద్దాం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. దీంతో అయితే మనం చూద్దాం. సెన్సెక్స్లో మనం రెండే చూద్దాం. ఇక్కడ ఓకే, ఇది రేంజ్ ఈ 79,300 అనేది మేజర్ సపోర్ట్. స్ట్రాంగ్ బయింగ్ జోన్ 79,500 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్. 79,125 స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఒక మార్కెట్ వచ్చిందంటే 78,732 రేంజ్ వరకు మార్కెట్ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ వెళ్ళడానికి మాత్రం 79,900కి మాత్రం మార్కెట్ మూడడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఫర్దర్గా ఏమవుతుంది అనేది మనమైతే చూద్దాం. ఇక్కడ ఎవరైతే సెన్సెక్స్లో మాత్రం ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళైతే కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈరోజు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిటా, లేకపోతే లాస్ అయితే లాస్ అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు ఎంత ప్రాఫిట్ ఉంటే ఎంత ప్రాఫిట్ ఉన్నారు, లేకపోతే ఎంత లాస్ ఉంటే ఎంత లాస్ అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటారు ఎఫ్&ఓ గురించి? సెన్సెక్స్లో మాత్రం ట్రేడింగ్ చేస్తున్నారా లేదా అనేది కూడా
ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.